ప్రస్తుత సమాజంలో చాలా మంది హై బీపీతో బాధపడుతున్నారు. హై బీపీతో బాధపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ఎవరైతే అధిక రక్తపోటు బారిన పడతారో వారు అనేక ఇతర అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. హై బీపీ ఉంటే ఆరోగ్యం పైన తీవ్రమైన ప్రభావం పడుతుంది. అందుకే ఎప్పుడూ బీపీ అదుపులో ఉండేలా చూసుకోవాలి. ప్రతిరోజు ఖచ్చితంగా టాబ్లెట్ వేసుకోవాలి. బీపీ పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా హై బీపీ ఉన్నవారు ఆహారం విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవాలి. కొన్ని రకాల ఆహార పదార్థాలు తినడం వల్ల బీపీ పెరిగిపోతుంది. ఇక అటువంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. హై బీపీ ఉన్నవారు 5 రకాల ఆహారాలను తీసుకోకూడదు. ఆ ఆహారాలేమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇక వీడియోలోకి వెళ్తే, హై బీపీ ఉన్నవారు మటన్, బీఫ్ వంటి ఆహారాలను ఎక్కువగా తినకూడదు. వీటిని తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది. బీపీ పెరగడంతో పాటు గుండెకు అనవసరమైన రిస్క్ వచ్చి పడుతుంది. హై బీపీ ఉన్నవాళ్ళు ఆహారంలో పచ్చళ్లను ఎక్కువగా తినకూడదు. పచ్చళ్ళు నిల్వ ఉండేందుకు ఉప్పును అధికంగా ఉపయోగిస్తారు. ఇక నిల్వ పచ్చళ్ళు తింటే అందులో ఉండే సోడియం కారణంగా బీపీ పెరిగి ఇబ్బంది పడాల్సి వస్తుంది. హై బీపీ ఉన్నవారు ఆహారాల్లో ముఖ్యంగా ఉప్పును అధికంగా తీసుకోకూడదు. ఉప్పును చాలా తక్కువగా వాడాలి. ఉప్పు బ్లడ్ ప్రెషర్ను పెంచుతుంది. అందుకే సాల్ట్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ని హై బీపీ ఉన్న వాళ్ళు తినకూడదు. ఇక హై బీపీతో బాధపడేవారు తీపి పదార్థాలను తినకూడదు. ప్రాసెస్ చేసిన ఆహారాలను కూడా తినకూడదు. డీప్ ఫ్రై చేసిన ఆహారాలను ఎక్కువగా తీసుకోకూడదు. వీటిలోనూ బ్లడ్ ప్రెషర్ను పెంచే కారకాలు ఉంటాయి. వీటి వల్ల కూడా కొవ్వు పెరిగే అవకాశం ఉంటుంది. హై బీపీతో బాధపడేవారు ఆల్కహాల్ తీసుకోకూడదు. దీనివల్ల శరీరంలో బ్లడ్ ప్రెషర్ అమాంతం పెరిగే సమస్య వస్తుంది. హై బీపీ ఉన్నవాళ్ళు ఆల్కహాల్ అలవాటు ఉంటే మానేస్తే మంచిది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. అదేవిధంగా వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.